హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నిక్స్ ఎపిసోడ్ 521. ఈరోజు డేట్ 28 జూలై 2020. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన ఇయర్ ఫోన్స్ని అన్బాక్సింగ్ చేశాను. ఇది అద్భుతం ఎవరికంటే ఎవరైతే మ్యూజిక్ లవర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది ఒక సూపర్ ఇయర్ ఫోన్స్. ఇప్పుడు ప్రజెంట్గా మీకు 55% డిస్కౌంట్తో అవైలబుల్గా ఉంది. దీని ఒరిజినల్ ప్రైస్ 2200 ఉంటుంది, కానీ మీకు ఇప్పుడు హెడ్ ఫోన్ జోన్లో మాత్రం కేవలం 1000 రూపాయలకు మాత్రమే అవైలబుల్గా ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే మ్యూజిక్ లవర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం దీన్ని మిస్ చేసుకోవద్దు. మంచి ఆఫరు. ఎవరైతే కాల్స్ మాట్లాడాలి, అలాగే ఎవరైతే గేమ్స్ ఆడాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది సూట్ కాదు. ఎందుకంటే దీంట్లో మీకు మైక్రోఫోన్ ఉండదు, అలాగే వాల్యూమ్ కంట్రోల్స్ అయితే ఉండవు. సో చాలామంది కొంచెం నేను చెప్పింది కరెక్ట్గా ప్రాపర్గా అర్థం కాకపోవచ్చు. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, మ్యూజిక్ని ఎక్స్పీరియన్స్ చేయగలం కానీ ఎవరు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేరు. అదే ప్రాబ్లం అనుకుంటా ఈరోజు వీడియోలో మీరు ఎక్స్పీరియన్స్ చేసింది. సో నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి ఇది సూపర్ ఉందని ఖచ్చితంగా నేను చెప్పగలను. నా దగ్గర ఎంఐ డ్యూయల్ డ్రైవర్ ఉంది, రియల్మీ బడ్స్ ఉంది. వాటితో కంపేర్ చేసుకుంటే ఇది ఎక్కడో ఉంటుంది దీని లెవెల్. కాకపోతే ఏంటంటే మైక్ లేదు, ఇదే దీంట్లో డ్రాబ్యాక్. అందుకే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కొంచెం దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, దీనికి సంబంధించిన లింక్ ఇక్కడ కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే హెడ్ ఫోన్ జోన్ వెబ్సైట్లో మాత్రమే ఇది మీకు 1000 రూపాయలకి అవైలబుల్గా ఉంది. అమెజాన్లో మాత్రం 2200కి అవైలబుల్గా ఉంది. ఒకసారి చెక్ చేయండి. అలాగే ఆవిడ కొంచెం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అనేది చూసేద్దాం. వీడియో చివరకు చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మనం ఏదైతే లైక్స్ టార్గెట్ అనుకున్నామో 4500 లైక్స్ అది రీచ్ అలా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మన ఛానల్ సంబంధించిన వీడియోస్ షేర్ చేసి కొంచెం సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి. ఇక ఈరోజు మనం న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ ఫైనల్గా గూగుల్ పిక్సెల్ 4 అని నెక్స్ట్ మంత్ 3వ తారీఖున అంటే ఆగస్టు 3వ తారీఖున గ్లోబల్గా లాంచ్ అయిపోతుంది. సో దీనికి సంబంధించి ఒక కన్ఫర్మేషన్ అనేది ఈరోజు మనకి ఆన్లైన్లో కనిపిస్తుంది. ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్తో రాబోతుంది. అలాగే సింగిల్ కెమెరా బ్యాక్ కెమెరాతోనే రాబోతుంది. ఒక కెమెరా చాలా వాళ్ళకి 4-5 కెమెరాలు ఉండాల్సిన అవసరం గూగుల్కి లేదు. ఒక కెమెరాతోనే మనకి చాలా మందికి ఇప్పుడు గూగుల్ కెమెరాస్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. సో అందుకని వాళ్ళకి మెనీ కెమెరాస్ అయితే అవసరం లేదు. సో ఇది ఒక కెమెరాతోనే రాబోతుంది. ఇది ఆగస్టు 3వ తారీఖున గ్లోబల్గా లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి గూగుల్ నుంచే గూగుల్ ఫైనల్గా గూగుల్ జీ బోర్డ్కి ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ని నిన్న రోల్అవుట్ చేస్తుంది. ఎవరైతే బీటా మెంబర్స్ లాగా ఉన్నారో వాళ్ళకి ఈ అప్డేట్ అనేది కనిపిస్తుంది. సో దీంట్లో ఉన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మనం ఫైల్ మేనేజర్లో కావచ్చు, లేకపోతే గ్యాలరీలో కావచ్చు, ఏదైనా ఒక ఫోటోని మనం కాపీ చేసుకొని అది క్లిప్ బోర్డ్లో ఉంటుంది కదా, యాక్చువల్గా కాపీ చేస్తే అది మీకు గూగుల్ కీబోర్డ్లో కూడా వర్క్ అవుతుంది అనమాట. అంటే వాట్సాప్లో డైరెక్ట్గా మీరు ఏదైతే కాపీ చేసుకున్న ఫైల్ ఉంటుందో దాన్ని వాట్సాప్లోనూ, టెలిగ్రామ్లోనూ, అలాగే రకరకాల మీడియాస్లో కూడా షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ని వీళ్ళు ఫైనల్గా జీ బోర్డ్కి యాడ్ చేశారు. అలాగే గూగుల్ లెన్స్ ఫీచర్ కూడా నిన్న ఇంతకుముందు అప్డేట్లు వీళ్ళు యాడ్ చేశారు. ఈ 2 అప్డేట్స్ ఇప్పుడు గ్లోబల్గా రోల్అవుట్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఎవరైతే గూగుల్ జీ బోర్డ్ని వాడుతున్నారో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అదే వాడుతుంటారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైతే బీటా మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ అప్డేట్ అనేది రోల్అవుట్ అయినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ నెక్స్ట్ మంత్ అంటే ఆగస్టు 5వ తారీఖున ఒక అన్ప్యాక్డ్ ఈవెంట్ చేయబోతుంది కదా. సో దీంట్లో మనకి ఫైనల్గా ఎన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేయబోతున్నారు అనేది వీళ్ళకి అఫీషియల్ టీజర్ని తీసుకొచ్చారు. ఇన్నాళ్ళ వరకు దీనికి సంబంధించిన లీక్స్, రూమర్స్ అది ఇది రకరకాలుగా వచ్చినాయి. ఫైనల్గా వీళ్ళే అఫీషియల్గా ఒక టీజర్ని తీసుకొచ్చారు. మొత్తం 5 కేటగిరీస్ వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. దాంట్లో వెరీ ఫస్ట్ అందరికీ తెలిసిందే గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2ని అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నారు. అలాగే గెలాక్సీ ట్యాబ్ 7 సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు. మేబీ దీంట్లో మనకి 2 వెర్షన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ట్యాబ్ S7 అలాగే ట్యాబ్ S7 ప్లస్. అలాగే గెలాక్సీ నోట్ సిరీస్ని లాంచ్ చేయబోతుంది. గెలాక్సీ నోట్ 20 అలాగే గెలాక్సీ నోట్ 20 అల్ట్రా, అలాగే బడ్స్ ప్లస్ని లాంచ్ చేయబోతుంది. అలాగే దీంతో పాటు ఒక వాచ్ కూడా లాంచ్ చేయబోతుంది, గెలాక్సీ వాచ్ 3 అనమాట. సో ఈ 5 ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. మొత్తం ఈ ఈవెంట్లో మనకి 5 డిఫరెంట్ కేటగిరీస్ వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో దీనికి సంబంధించిన ఈవెంట్కి సంబంధించిన టీజర్ని ఈరోజు వీళ్ళు అఫీషియల్గా తీసుకొచ్చారు. నెక్స్ట్ మనకి క్వాల్కమ్ నుంచి క్వాల్కమ్ ఫైనల్గా క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 5ని అఫీషియల్గా ఫైనల్గా రివీల్ చేస్తుంది. మోర్ దాన్ 100 వాట్స్ సపోర్ట్తో వీళ్ళు తీసుకొచ్చారు. వెరీ ఇంట్రెస్టింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అనమాట. ఇది ప్రజెంట్గా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 అలాగే 865 ప్లస్ ప్రాసెసర్లకు వీళ్ళు ఇది ఒక సపోర్ట్ తీసుకొస్తున్నారు. ఫ్యూచర్లో ఇంకేవైతే లాంచ్ కాబోతున్న ఫ్లాగ్షిప్ ప్రాసెసర్లు కావచ్చు, అలాగే కొన్ని అబోవ్ మిడ్ రేంజ్ ప్రాసెసర్లు కావచ్చు, లైక్ మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 760 అలాంటి సిరీస్లు ఉన్నాయి కదా, అలాంటి వాటిలో కూడా మనం ఈ టెక్నాలజీ చూసే అవకాశం అయితే ఉంటుంది. ఒక 4500 mAh కెపాసిటీ ఉన్న బ్యాటరీని కేవలం 5 మినిట్స్లో 50% ఛార్జ్ చేస్తుంది. అలాగే 15 మినిట్స్లో టోటల్గా 0 to 100% ఇది ఛార్జ్ చేయగలదని వీళ్ళు చెప్తున్నారు. అలాగే దీంట్లో వోల్టేజ్ రేటింగ్స్ మనకి 3.3 నుంచి 20 వోల్ట్స్ వరకు వ్యారీ అవుతుంది. అలాగే 3 ఆంపియర్స్ నుంచి 5 ఆంపియర్స్ వరకు వ్యారీ అవుతుంది అనమాట. అల్టిమేట్గా మనకి మోర్ దెన్ 100 వాట్స్ అవుట్పుట్ అయితే ఈ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ద్వారా ఇది వస్తుంది. లాస్ట్ టైం వచ్చిన
క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 4 సిరీస్తో కంపేర్ చేసుకుంటే 4 టైమ్స్ ఇది ఫాస్టర్ అని చెప్తున్నారు. అలాగే 75% ఎఫిషియంట్ అని కూడా వీళ్ళు చెప్తున్నారు. అంటే థర్మల్ మేనేజ్మెంట్ కావచ్చు, హీటింగ్ కావచ్చు, రకరకాల కేటగిరీస్లో ఇది లాస్ట్ టైం వచ్చిన క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 4 కావచ్చు, 4+ కావచ్చు. సో దాంతో కంపేర్ చేసుకుంటే మోర్ దాన్ 75% ఇది ఎఫిషియంట్ అని వీళ్ళు చెప్తున్నారు. సో ఇది మనకి ప్రజెంట్గా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 అలాగే 865+ అలాగే ఫ్యూచర్లో రాబోతున్నాయి ఏవైతే కొన్ని ఫ్లాగ్షిప్ ప్రాసెసర్లు ఉంటాయో వాటిలో ఇది సపోర్ట్ చేస్తుందని వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus Nord ఈరోజు మనకి ప్రీ ఆర్డర్కి వచ్చింది. ఎవరైతే ఇంకా చేసుకోవచ్చు అనుకుంటే స్టిల్ అవైలబుల్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఓన్లీ వీళ్ళు రెండు వేరియంట్స్ తీసుకొచ్చారు, 8+128 అలాగే మనకి హయ్యర్ వేరియంట్. ఇవి రెండు మాత్రమే మీకు సేల్లోకి తీసుకొచ్చారు. అలాగే అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్ ఎవరికైనా ఉంటే 2000 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. చాలామంది ట్విట్టర్లో కూడా పెట్టారు, మన వాళ్ళు కూడా చాలామందికి అది 2000 ఎగ్జాక్ట్గా వస్తుంది, ఎలాంటి కటింగ్స్ ఏం లేవు, అంటే అప్ టు 2000 ఇలాంటివి ఏం లేదు, జస్ట్ మీకు 2000 రూపీస్ కట్ అయితే చేస్తున్నారు. సో మంచి విషయం అని చెప్పొచ్చు. కాకపోతే అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్స్ అనేవి చాలా తక్కువ మంది దగ్గర ఉంటాయి. ఈవెన్ నేను కూడా ట్రై చేశాను, నాకు కూడా అయితే ఎక్కడ దొరకలేదు, డైరెక్ట్గా అలాగే బుక్ చేసి పడేసాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనకైతే దొరికింది కదా అనే సంతోషంతోనే తీసుకున్నాను నేనైతే. కాకపోతే ఇది నిన్న దీనికి సంబంధించిన డ్యూరబిలిటీ టెస్ట్ జెర్రీ ఒక వీడియో చేశారు, ఆయన పాపులర్ కదా గ్లోబల్గా, ఎవరైనా సరే ఆ వీడియోలో మనకి ఒక క్రైటీరియా కూడా తీసుకున్నారు ఈ మధ్య. సో దాంట్లో క్వాలిఫై అయిపోతే ఆల్మోస్ట్ ఆల్ ఇది గుడ్ ఫోన్ అని చెప్తారు. కాకపోతే ఇది మాత్రం ఫస్ట్ బెండ్లోనే ఫసక్ అయిపోయింది. సో ఇది టోటల్గా మనకి ఆల్రెడీ తెలిసిందే, సరౌండింగ్స్లో ఏదైతే ఫ్రేమ్ ఉంటుందో ఇది ప్లాస్టిక్ ఫ్రేమ్తోనే తీసుకొచ్చారు. ఓన్లీ బటన్స్ ఏవైతే ఉంటాయో ఆ బటన్స్ మాత్రమే మెటల్ బటన్స్ యూజ్ చేస్తారు, కానీ టోటల్గా ఫ్రేమ్ మొత్తం మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్నే యూజ్ చేస్తారు. అందుకనే సింగిల్ ఒక్కసారి ఇలా అంటేనే ఆటోమేటిక్గా ఇది ఇరిగిపోయింది, బటన్స్ దగ్గర విరిగిపోయింది. సో డ్యూరబిలిటీ టెస్ట్లో ఇది ఎగ్జాక్ట్గా ఫెయిల్ అయిపోయిందని చెప్పొచ్చు. సో కాకపోతే ఆ బడ్జెట్లో ఉన్న మిగతా బ్రాండ్ ఫోన్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం పూర్ అని చెప్పాలి. అలాగే OnePlus ఏవైతే ఫోన్స్ ఉన్నాయో ఆ OnePlus ఫోన్స్ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా మనకి సక్సెస్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే అవన్నీ ఫ్లాగ్షిప్ ఫోన్స్, ఇది ఒక మిడ్ రేంజ్ కేటగిరీలో తీసుకొచ్చారు, కానీ ఆ బడ్జెట్లో ఉన్న మిగతా ఫోన్స్ చాలా వరకు సర్వైవ్ అయినాయి, కానీ OnePlus Nord మాత్రం ఫెయిల్ అయిపోయిందని వీళ్ళు చెప్తున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరైతే ఆక్సిజన్ లవర్స్ ఉన్నారో, ఎవరైతే ఆక్సిజన్ వాయిస్ కోసమే 25,000 28,000 రూపాయల బడ్జెట్లో ఫోన్ కొందాం అనుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇది సూట్ అవుతుంది తప్ప మీకు బెండ్ టెస్ట్ ఇలాంటివి కూడా చూసి కొంచెం గుండె పాడు చేసుకోవడం అయితే కరెక్ట్ కాదని నేనైతే అనుకుంటున్నాను. సో చాలా ఫోన్స్ డెడ్ అయిపోయినాయి, పగిలిపోతుంటాయి. కాకపోతే ఇదేంటంటే కొంచెం ఎక్కువ హైప్ ఉంది కాబట్టి చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు, కాకపోతే ఇది అంత త్వరగానే నీరు గార్చిందని చెప్పొచ్చు అనమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, జెర్రీ విషయంలో మాత్రం ఇది ఫెయిల్ అయిందని ఆయన క్లియర్గా చెప్పినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్లిప్కార్ట్ బెంగళూరులో ఒక ఇంట్రెస్టింగ్ సర్వీస్ని స్టార్ట్ చేస్తుంది. ఇదేంటంటే హైపర్ లోకల్ సర్వీస్ అనమాట, క్విక్ సర్వీస్. ఇది ఓన్లీ 90 మినిట్స్లోనే మీరు ఆర్డర్ చేసుకున్న 90 మినిట్స్లోనే ఏ ప్రోడక్ట్ అయినా సరే వీళ్ళు డెలివర్ చేస్తారు. దాదాపు మోర్ దాన్ 2000 ప్రొడక్ట్స్ వీళ్ళు దీంట్లో ఇంక్లూడ్ చేసినట్టు తెలుస్తుంది. దాంట్లో గ్రాసరీస్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, మీట్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, యాక్సెసరీస్ కావచ్చు, టీవీలు కావచ్చు, ఏదైనా సరే వీళ్ళు వితిన్ 90 మినిట్స్లోనే వీళ్ళు డెలివర్ చేస్తామని వీళ్ళు ఒక హైపర్ లోకల్ అని ఒక క్విక్ సర్వీస్ని స్టార్ట్ చేశారు ఫ్లిప్కార్ట్ వాళ్ళు. ఇది ప్రజెంట్గా బెంగళూరుకు మాత్రమే పరిమితం చేశారు. ఫ్యూచర్లో చాలా పెద్ద పెద్ద సిటీస్కి వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. జస్ట్ లైక్ మనకి హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఇలాంటి వాటికి మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఖమ్మము ఇలాంటి వాటికి అయితే అంత ఈజీగా రాదు. సో ఫ్యూచర్లో ఎప్పటికో వీళ్ళు తీసుకొస్తే అప్పుడు చూద్దాం మనం. ప్రజెంట్కి అయితే ఓన్లీ బెంగళూరు లాంటి పెద్ద సిటీస్లోనే వీళ్ళు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి షామీ సబ్బ్రాండ్ రెడ్మీ నిన్న కొత్త వేరియంట్స్ రెండింటిని అనౌన్స్ చేస్తుంది. రెడ్మీ Note 9 Proలో ఒకటి, రెడ్మీ Note 9 Pro Maxలో ఒక హయ్యర్ వేరియంట్ సేల్లో కూడా రేపు తీసుకురాబోతున్నారు. రెడ్మీ Note 9 Proలో వీళ్ళు 4GB ప్లస్ 128GB వేరియంట్ 16,000 రూపాయలు పెట్టారు. అది ఈ రోజు నుంచే సేల్లోకి వచ్చింది. రెడ్మీ Note 9 Pro Maxలో మాత్రం 8GB ప్లస్ 128GB వేరియంట్ 20,000 రూపాయలు పెట్టారు. ఇది రేపు సేల్లోకి రానుంది. సో నన్ను అడిగితే ఇవి రెండు కూడా మీకు వేస్టే, అంటే ఐ మీన్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే వేస్తే. మీకు ఏవైతే బేస్ వేరియంట్స్ ఉన్నాయో అవి మాత్రమే వాల్యూ ఫర్ మనీ తప్ప ఇవి హయ్యర్ వేరియంట్స్ ఎప్పుడు కూడా, నేను ఫస్ట్ నుంచి 2 ఏళ్ళ నుంచి ఇదే మొత్తుకుంటున్నాను. సో మీకు హయ్యర్ వేరియంట్స్ ఎప్పుడు కూడా వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే కాదు. ఓన్లీ ఏవైతే బేస్ వేరియంట్స్ ఉంటాయో అవి మాత్రమే ఏ ఫోన్లో అయినా సరే మీకు వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అనమాట. లైక్ మనకి OnePlus Nordలో కూడా మీకు 8+128 కూడా యాక్చువల్గా మీకు 28,000 రూపాయలు ఉంది. అక్కడ వేరే ఆప్షన్ లేదు. మనకి ఉన్న బేస్ వేరియంట్ ఏమో 64GBతో ఉంటుంది. ఇదేమో సెప్టెంబర్లో సేల్లోకి వస్తుంది కాబట్టి 8GB ప్లస్ 128GB వేరియంట్ తీసుకోమని సజెస్ట్ చేస్తున్నాను. కానీ యాక్చువల్గా చెప్పాలంటే 25,000 రూపాయలు బడ్జెటే OnePlus Nordకి ఎగ్జాక్ట్ వాల్యూ ఫర్ మనీ. సో కాకపోతే అక్కడ 128GB వేరియంట్ అయితే లేదు. నెక్స్ట్ మనకి మైక్రోమాక్స్ నుంచి మైక్రోమాక్స్ ఫైనల్గా మేల్కొంది. సెప్టెంబర్లో మనకి 3 ఫోన్స్ లాంచ్ చేయబోతుంది. ఇవి కూడా మనకి 7,000 రూపాయల బడ్జెట్లో ఒకటి, 10,000 రూపాయల బడ్జెట్లో ఒకటి, 15,000 రూపాయల బడ్జెట్లో ఒకటి, 3 ఫోన్లు వీళ్ళు తీసుకురాబోతున్నారు తెలుస్తుంది. అంటే ఎంట్రీ లెవెల్ బడ్జెట్ మిడ్ రేంజ్ ఫోన్స్ లాగా వీళ్ళు తీసుకురాబోతున్నారు. కాకపోతే ఇక్కడ ఒక సాడ్ పాయింట్ ఏంటంటే వీటిలో మనకి మీడియాటెక్ ప్రాసెసర్లో యూజ్ చేయబోతున్నారు తెలుస్తుంది. అది కాకుండా ఇంకొక సాడ్ పాయింట్ ఏంటంటే హయ్యర్ వేరియంట్లో వీళ్ళు మీడియాటెక్ G35 ప్రాసెసర్ యూజ్ చేయబోతున్నారు. ఈ G35 రీసెంట్గా మనకి రియల్మీలోను అలాగే రెడ్మీలో కూడా కనిపిస్తుంది. అది అరౌండ్ మనకి 10,000 రూపాయల బడ్జెట్లో మళ్ళీ లాంచ్ చేస్తారు. కాకపోతే మైక్రోమాక్స్ మాత్రం హయ్యర్ వేరియంట్లోనే వీళ్ళు G35 యూజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. లోవర్ వేరియంట్లో మనకి A25
G35 ప్రాసెసర్ వీళ్ళు యూజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో 3 కూడా మనకి మీడియాటెక్ ప్రాసెసర్లో యూజ్ చేస్తారు. కాకపోతే హయ్యర్ వేరియంట్లో G35 అంటే 15,000 రూపాయలు బడ్జెట్ అంటే కొంచెం ఆలోచించాలి. ఇది మనకి సెప్టెంబర్లో వీళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ ఫైనల్గా ఒక సోనిక్ బ్రష్ని తీసుకురాబోతుంది. ఇది మనకి మేబీ నెక్స్ట్ మంత్లో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది మన ఇండియాలో కూడా. దీని పేరు రియల్మీ సోనిక్ బ్రష్ M1 అని తెలుస్తుంది. దీనికి సంబంధించిన కొన్ని సర్టిఫికేషన్స్ ఈరోజు గ్లోబల్గా తీసుకుంది. అతి త్వరలోనే ఇది లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. మేబీ మన ఇండియాలో మనం సెప్టెంబర్లో దీన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది, లేదంటే ఆగస్టు చివరిలో కానీ సెప్టెంబర్లో కానీ మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే రియల్మీ ఫైనల్గా ఈరోజు ఇండోనేషియాలో రియల్మీ C50ని ఫైనల్గా లాంచ్ చేస్తుంది. రియల్మీ C3, రియల్మీ C5, రియల్మీ C11, C15 డైరెక్ట్గా 15లోకి వీళ్ళు జంప్ చేశారు. ఈరోజు వీళ్ళు అఫీషియల్గా లాంచ్ చేశారు. 10,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు తీసుకొచ్చారు. ఇక దీంట్లో మనకి 6.5 ఇంచెస్ HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. G35 ప్రాసెసర్ యూజ్ చేశారు. అలాగే మనకి బ్యాక్ సైడ్ 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది 8 మెగాపిక్సెల్ కెమెరా, మూడోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, నాలుగోది 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ లాగా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్స్ సపోర్ట్ చేసే చార్జర్ వీళ్ళు బాక్స్లోనే ఇస్తారనమాట. సో దీని ప్రైస్ వీళ్ళు మొత్తం 3 వేరియంట్స్ లాగా తీసుకొచ్చారు. 3+64 మనకి 10,000, అలాగే 4+64 11,000, అలాగే 4+128 మనకి 13,000 రూపాయల బడ్జెట్లో తీసుకొచ్చారు. సేమ్ స్పెసిఫికేషన్స్, సేమ్ ప్రైజెస్లో మనకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. మేబీ మనం ఆగస్టు దీన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ టైం అయితే పట్టదు, వీళ్ళు ఎక్కువ టైం కూడా తీసుకోరు కూడా జనరల్గా. మేబీ మనం ఆగస్టు ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో చూసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక సూపర్ అప్లికేషన్ గురించి చెప్తాను. ఎవరైతే వాట్సాప్ని రెగ్యులర్గా వాడుతుంటారో, వాట్సాప్ని రెగ్యులర్గా వాడుతున్నారనే క్వశ్చనే వేస్ట్ యాక్చువల్గా నన్ను అడిగితే. సో అది లేకుండా బతకలేరు కూడా చాలామంది. సో చాలామంది వాట్సాప్లో స్టేటస్లు పెట్టుకుంటూ ఉంటారు కదా, అది స్టేటస్ ఒక్కోసారి మనకు నచ్చొచ్చు, అది వీడియో కావచ్చు, ఫోటో కావచ్చు. అరే సెండ్ మీ దిస్ ఫైల్ అని పెడతా ఉంటాం, సెండ్ మీ దిస్ పిక్ అని పెడతా ఉంటాం, సెండ్ మీ దిస్ వీడియో అని పెడతా ఉంటాం కదా మన ఫ్రెండ్స్కి. ఇక మీద అలా పెట్టుకోకుండా ఒక వాట్సాప్ స్టేటస్ సేవర్ అప్లికేషన్ అనమాట. దీని ప్రైస్ 270 రూపాయలు. ఇది ఈ రోజు నుంచి ఇంకొక 5 రోజుల పాటు ఫ్రీగా ఉంటుంది. ఇక మీద ఎవరు కూడా మీ ఫ్రెండ్స్ని స్టేటస్ పంపిమని అడగాల్సిన అవసరం లేదు. జస్ట్ యాప్ ఓపెన్ చేసి ఎవరి స్టేటస్ అయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్ మీ ఫోటోలు, వీడియోలు అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది నాట్ ఓన్లీ ఫర్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, అలాగే టిక్టాక్ కూడా పనికి వస్తుంది. అఫ్కోర్స్ ఇప్పుడు టిక్టాక్ మన ఇండియాలో లేదనుకోండి, దానికి కూడా ఇది యూజ్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ యాప్ కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబర్స్ పెంచండి అయ్యా, దయచేసి పెంచండి. అదే నేను మీకు ఎప్పటి నుంచో అడిగే ఒకే ఒక రిక్వెస్ట్. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.